రాష్ట్రంలో బార్ లైసెన్స్ ఫీజులను ప్రభుత్వం తగ్గించింది. ముఖ్యంగా స్టార్ హోటల్స్లో ఈ ఫీజులు తగ్గించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి మా అసోసియేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్వి స్వామి, ఉపాధ్యక్షులు వెంకటకృష్ణ, కార్యదర్శి మూర్తిలు తెలిపారు. కాకినాడ దేవాలయం వీధిలో గల వెంకీ రెసిడెన్సీ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్వి స్వామి, ఉపాధ్యక్షులు వెంకటకృష్ణ, కార్యదర్శి మూర్తి, సంయుక్త కార్యదర్శి ఎంవి పవన్ కార్తిక్, ట్రెజరర్ శివకుమార్, ఈసీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 5 స్టార్ హోటల్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధికి అనేక ప్రోత్సాహకాలు ఇస్తుందని, దానికి అసోసియేషన్ తరపున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం హోటల్ ఇండస్ట్రీని అభివృద్ధి చేసేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరారు. స్టార్ హోటల్స్లో మైక్రో బ్రూవరీస్ పర్మిట్ చేయడం అనేది ఒక స్టెప్. ఇప్పుడు దీంట్లో మనకి ఏంటి అంటే రంగానికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మన స్టేట్ గవర్నమెంట్ సాల్వ్ చేయగలిగి కాదు. స్టేట్ గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేయాలి. స్పెసిఫిక్గా మనం జిఎస్టీ ఇష్యూలో, అంటే ముందు మనకి జిఎస్టీలో ఇన్పుట్ వచ్చేదండి, ఇప్పుడు జిఎస్టీలో ఇన్పుట్ రావట్లేదు. ఇన్పుట్ రాకపోవడం వల్ల లెస్ దెన్ 7,500 రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖరీదు ఎక్కువైపోతున్నాయి. అంటే మధ్యతరగతి వాళ్ళకి ఏవైతే రూమ్స్ అందుబాటులో ఉంటాయో అవి 5% జిఎస్టీ వచ్చి ఇన్పుట్ తీసేయడం వల్ల వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. సో ఈ విషయంలో మాకు గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. అలాగే పవర్ బిల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. పవర్ బిల్స్ విషయంలో కూడా మనకి పవర్ రేట్స్ విషయంలో కూడా సపోర్ట్ చేస్తే ఈ రెండు విషయాల్లోని కూడా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిపి మనకి సపోర్ట్ చేస్తే మనకి చాలా ఈ రంగానికి ఇంకొద్దిగా మనం పుష్ ఇచ్చి ఈ రంగంలో ఇంకొద్దిగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అవకాశం అనేది వస్తుంది. అది నేను మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఈ ఇప్పుడు దాకా ఉన్న సపోర్ట్కి, కంటిన్యూడ్ సపోర్ట్కి కూడా గవర్నమెంట్కి, చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులకి, తర్వాత పవన్ కళ్యాణ్ గారు మన ఉప ముఖ్యమంత్రి వర్యులకి నమస్కారం. అండ్ స్కిల్ అనేది చాలా పెద్ద ప్రాబ్లంగా ఉందండి మాకు. అంటే మనుషులు దొరకట్లా మాకు యాక్చువల్గా. సో దట్ ఈజ్ చాలా మంది మనకి ఎన్నో స్కిల్ కాలేజెస్ ఉన్నాయి, ప్లస్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కానీ మనకు లోకల్గా జనాలు దొరకట్లా. మేము వర్క్ ఇస్తామని చెప్తున్నాం, అన్ని హోటల్స్ మేము వర్క్ ఇస్తామని చెప్తున్నాం, కానీ మాకు జనాలు ప్రాపర్గా దొరకట్లా. రైట్ స్కిల్ డెవలప్మెంట్తో, రైట్ స్కిల్తో దొరకట్లా. సో దానికి మీ అందరం హోటల్స్ నుంచి కూడా మేమందరం మా వంతు ప్రయత్నం చేస్తున్నాము ఎట్లా చేయాలి ఏంటి అనేది. సో కొన్ని చిన్న చిన్న రూల్స్తో మనం, అంటే ఇప్పుడు లోకల్ కాలేజెస్ ఉన్నాయనుకోండి, ఆ కాలేజెస్లో అట్లీస్ట్ లెట్ దెమ్ వర్క్ ఇన్ ద లోకల్ ఏరియా అట్లీస్ట్ ఫర్ ఇయర్. అంటే ఇప్పుడు కాలేజెస్ ఉన్నాయి, లోకల్ కాలేజెస్, ఆ కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ని మేము 1 year మా దగ్గర ఇంటర్న్షిప్ కానీ జాబ్ ట్రైనింగ్స్ కానీ 1 year పనిచేసి కావాలంటే దెన్ లెట్ దెమ్ గో అవుట్ సైడ్, బయటకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయమని చెప్పండి. మేము దగ్గరుండి వాళ్ళకి నేర్పిస్తాం, వర్క్ అంతా నేర్పిస్తాం శుభ్రంగా. దే కెన్ బీ ఏ బెటర్ పర్సనాలిటీ. బయటకు వెళ్తే ఇంకా బెటర్గా వర్క్ చేయొచ్చు. సో మా విజ్ఞప్తి ఏంటంటే కొంచెం ఈ స్కిల్ మాత్రం చాలా అర్జెంటుగా చూడాలండి. హోటల్ ఇండస్ట్రీ విల్ బీ ఎఫెక్టెడ్ లాట్ మనం ఆ స్కిల్ని అడ్రస్ చేయకపోతే. ఆల్సో గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుని లాట్ ఆఫ్ స్కిల్ కాలేజెస్ అని పెట్టింది. అది మేము కోఆర్డినేట్ చేస్తున్నాం గవర్నమెంట్తో, ఎలా మనం కలిసి పనిచేసి ఎట్లా మనం ఫుల్ఫిల్ చేయాలని చూస్తామండి. థ్యాంక్ యూ. బీచ్ సైడ్ హోటల్ కట్టాలంటే బీచ్ పక్కకి ఎందుకు వస్తారు? వీకెండ్ వస్తారు రిలాక్స్ అవ్వడానికి. అలా రిలాక్స్ అవ్వడానికి వాళ్ళు వచ్చింది మీకు అందరూ తెలుసు, బార్ ఉంటే వచ్చి ఎంజాయ్ చేస్తారు, వీకెండ్స్ వస్తారు. ఆ బార్ లైసెన్సులు మరి ఎక్కువగా ఉన్నా ఇబ్బంది అని చెప్పి ఆ బార్ లైసెన్స్ తగ్గించి, అలాగే ఇప్పుడు మోడర్న్ ట్రెండ్గా అందరూ ఈ మైక్రో బ్రెవరీ బీర్లకు అలవాటు పడ్డారు. మనం ప్యాక్డ్ బీర్ కన్నా ఈ లేటెస్ట్గా ట్రెండ్ వాళ్ళకి కావాల్సిన విధంగా ఏ ఫ్రూట్ బేస్డ్ కావాలన్నది ఆ ఫ్రూట్ బేస్డ్ కోసం వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి అది కూడా ఒక అవకాశం ఇస్తే ఈ టూరిజం వాళ్ళకి, స్టార్ హోటల్ వాళ్ళకి ఇంకా మన రాష్ట్రంలో హోటల్స్ పెరుగుతాయనే ఉద్దేశంలో ఈ అవకాశం మాకు ఇవ్వడం జరిగిందండి. దాన్ని మేము ఎంత సవ్యంగా వాడుకుంటున్నాం అన్నది ఇప్పుడు ఇంపార్టెంట్. ఇప్పుడు మూర్తి గారితో మనకి ఇప్పుడు స్టార్ట్ అయింది మన రాష్ట్రంలో. ఇంకా ఈ విధంగా బ్రెవరీస్ ఓపెన్ చేసి మన టూరిజం కానీ గెస్టులు కానీ మనకు బాగా వస్తే బయట నుంచి అండి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి చీరాలు వస్తున్నారు అందరూ బీచ్కి. ఇప్పుడు మీరు వీకెండ్ చూడండి, సాటర్డే సండే హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు తప్ప మనకి చీరాల బీచ్ రోడ్లో ఇంకా మనకి ఎవరు కనపడరండి. చాలా మందికి ఇస్తుందండి ఎంప్లాయ్మెంట్ ఇది. ఎందుకంటే ఇది టూరిజం డెవలప్ అయితే దాంతోపాటు ఇంటర్లింక్ ఉన్న చాలా అన్ని సెక్టర్స్ కూడా డెవలప్ అవుతాయండి. అది మేము చాలా గట్టిగా భావిస్తున్నాం. దానికి అదే రకంగా ఇప్పుడున్న మేము ప్రతి జిల్లాలో కలెక్టర్స్ అవ్వచ్చు, టూరిజం సెక్రటరీ గారిని అవ్వచ్చు, మేము రిక్వెస్ట్ చేసేది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు P4 ఇనిషియేటివ్ అన్నారు, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్. అది దానికి సంబంధించింది కూడా ఎంప్లాయ్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. మేము మా రంగం ఇవ్వడానికి రెడీగా ఉందండి. రూరల్ యూత్ వస్తే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళకి ఇమీడియట్గా మంచి ఉద్యోగం కల్పిస్తామని మేము చెప్తున్నామండి. అది
అది ముఖ్యంగా. అలాగే గ్యాస్ కూడా జిఎస్టీ తగ్గించమని రిక్వెస్ట్ చేశామండి. 18% జిఎస్టీ ఉంది. దాన్ని 5%లోకి తీసుకొస్తే ఆల్మోస్ట్ సిలిండర్కి 350 రూపాయలు ఆదా అవుతుందండి అందరికీ. ఆ బర్డెన్ అందరికీ కూడా తగ్గుతుందని కూడా మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ కూడా సానుకూలంగా స్పందించింది. బట్ మేము వాళ్ళ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నామండి. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలోని టూరిజం చాలా బాగా ఇంప్రూవ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే టూరిజం పాలసీ కూడా చక్కగా ఫ్రేమ్ చేయడం జరిగింది. మేజర్గా మాకున్న కన్సర్న్స్ అన్ని ప్రెసిడెంట్, సెక్రటరీ అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా చాలా అవసరం. ఈరోజు ఏ వచ్చినా ఎన్ని జాబ్స్ పోయినా సరే టూరిజంలోని జాబ్స్ అనేది పోకుండా ఇంకా మరిన్ని జాబ్స్ ఇంక్రీజ్ అవుతాయి. దానికి ఆ టూరిజంకి వెన్నుముక అయిన మనకి స్కిల్ డెవలప్మెంట్కి మరింత సహకారాలు అందించాలని మేము చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. అలాగే ఆశా అసోసియేషన్ తరపున కూడాను మేము కంప్లీట్గా స్టేట్ మొత్తంలోని ఎక్కడెక్కడ స్కిల్ డెవలపింగ్ సెంటర్లు పెడతారో వాటన్నిటికీ కూడా మా సైడ్ నుంచి కూడా ఇంటర్న్షిప్స్కి సపోర్ట్ ఇస్తామని మేము తెలియజేస్తాం. టూరిజం సెక్టర్కి బాగా మేజర్ ఇంపార్టెన్స్ ఇస్తారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి 100% మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్న 50,000 రూములకి మేము కూడా అమరావతిలో మా సోదరుడు దశపల్లా వెంకట గారు వీళ్ళు కూడా 4 స్టార్ హోటల్ ఆల్రెడీ భూమి పూజ చేశారు. వర్క్ స్పీడ్గా జరుగుతుంది. సుమారుగా ఒక 18 హోటల్ అమరావతిలో శాంక్షన్ చేశారు. 8 హోటల్స్ ఆల్రెడీ భూమి పూజ జరిగిపోయింది, మొదలవుతుంది. కాబట్టి రాబోయే 3 సంవత్సరాల్లో వీరిని వితిన్ 1.5 year 2 yearsలోనే టార్గెట్గా ఫుల్ఫిల్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అట్లా మేజర్ హోటల్స్ అన్నీ వచ్చినాయి అక్కడ అమరావతిలో. మ్యారియట్, రాడిసన్, రకరకాలుగా జిఆర్టీ ఇవన్నీ వచ్చినాయి, మొదలు పెడుతున్నారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి స్టార్ హోటల్ సంఘం తరఫున ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని, మేజర్గా గ్యాస్ బర్డెన్ హెవీగా ఉంది కాబట్టి దాని మీద ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు మాట్లాడితేనే పవన్ కళ్యాణ్ గారిని కూడా అడిగాం, రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. వారు కూడా సెంట్రల్ మినిస్టర్ గారికి లెటర్ రాస్తున్నారు. నిర్మలా సీతారామన్ గారికి, ప్రధానమంత్రి గారికి హోటల్ ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవుతున్న విధానాలన్నింటినీ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారిని కూడా రిక్వెస్ట్ చేశాం. వారు కూడా 2-3 రోజుల్లో మేము కలిసి వారికి రిప్రజెంటేషన్ రూపంలో ఇచ్చి దాన్ని ఏం చేస్తే బాగుంటుంది అనేది ప్రయత్నం చేస్తాం.